హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అది కూడా మన ఇంట్లో వాడే నార్మల్ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఒకసారి నేను చూపించినట్లు ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకోవాలి. మీరు ఇంట్లో ఏ రైస్ యూస్ చేస్తే ఆ రైస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే లలిత రైస్ అనేది తీసుకున్నాను. ఈ రైస్ అనేది యాడ్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి తగినంత వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్రాన్స్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుందాము. దానికోసం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ని అయితే తీసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రాన్స్కి పట్టే వరకు అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రాన్స్ అనేవి ఎంత బాగా మ్యాగ్నేట్ అయితే బిర్యానీ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మీకు టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయినా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమోటోని అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని టమోటో అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే టమోటో అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని అయితే యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా గరిటతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఫ్రాన్స్ వేసేసుకున్నాక ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఈ విధంగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ని అయితే యూస్ చేయాలి. వాటర్ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రైస్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ 90% అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని గరిటెతో ఏమీ మిక్స్ చేయకుండా స్టవ్ అనేది ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 10 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చూపించినట్లు ట్రై చేయండి. ఇంకా ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకుంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.